హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు బేబీస్ కిచెన్ 225 శనార్థులు. బాగున్నారు అందరూ? చల్లగా ఉండాలి అమ్మవారి దయతోటి. ఊరూరా వాడవాడ కదిలొచ్చే రోజు బోనాల పండగ. బోనాల పండుగ అంటేనే అది కదా, అమ్మవారు మనందరినీ చల్లగా కాపాడడం కోసమే ఈ పండుగ ఉన్నది. సో మనమందరం కలిసి ప్రతి సంవత్సరం ఇట్లా బోనాల పండుగ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో మన చేతులతో అమ్మవారికి నైవేద్యం పెట్టే అదృష్టం ఈ ఒక్క రోజే మనకు ఉంటుంది. సో మేము కూడా మా సొంతిల్లు ఎక్కడుందో ఆ గుడికి వెళ్తాము. సో మేము ఉండేది రెంట్ హౌస్ అయినా, సో మా సొంతిల్లు ఎక్కడుందో ఆ ఏరియా అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళేసి నేను అమ్మవారికి బోనం సమర్పించుకుంటాను. ఇక్కడ 2 ఇస్తరాకులలో నైవేద్యం పెట్టి, ఒకటి అమ్మవారికి, ఒకటి బయట ఉన్న పోతులింగన్నకి. సో అమ్మవారి నైవేద్యంలో మనం పెట్టే ప్రతి ఒక్క పదార్థం కూడా చాలా చల్లదనము, హెల్దీ, అన్నీ మంచివి అన్నమాట. మన ఆరోగ్యానికి ఏవేవి మంచివో అవన్నీ అమ్మవారు కోరుకుంటుంది. సో అవన్నీ మనం అమ్మవారికి నైవేద్యం సమర్పించేసి, అమ్మవారికి నైవేద్యంలో పచ్చన్నము, పొయ్యిగూర, పరమన్నము, బొద్దు పులుసు, నూనె పోలెలు, పెరుగు, పప్పు, బెల్లము, ఉల్లిగడ్డ ఇవన్నీ సమర్పించుకుంటాము. సో మేము ఇట్లా సమర్పించుకుంటాం. ఒక్కొక్కరిది ఒక్కొక్క విధంగా ఉంటుంది, కానీ కంపల్సరీగా మాత్రము నైవేద్యం ప్రతి ఒక్కరు తీసుకొచ్చి అసలు రాసుల కొద్దీ నైవేద్యం అమ్మవారికి ఈరోజు అందరు చేతులతో సమర్పించుకుంటారు. సో ఇట్లాగే ధూపం, దీపం, ఫలం, పుష్పం, నైవేద్యము, శాఖ. మీరు చూస్తున్న ఈ గుడిలో 7 అమ్మవార్లతో పాటు పోతులింగన్న విగ్రహాలు కూడా ఉంటాయి. సో బయటకు వచ్చి ఇక్కడ పోతులింగన్న దగ్గర కూడా నైవేద్యం సమర్పించి సాకబోసి మళ్ళీ లోపలికి వెళ్ళి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించుకున్నాము. సో ప్రతి సంవత్సరం ఇట్లాగే చేస్తాం. అయితే ఏంటంటే మా సొంత మిల్లు ఉన్న దగ్గర గుడికే నేను వెళ్తాను నైవేద్యం సమర్పించుకోవడానికి. ఇక్కడ రెంట్ హౌస్ దగ్గర వచ్చేసి నెక్స్ట్ డే అక్కడ ఏరియాలో ఉన్న గుడికి వెళ్ళి అమ్మవారికి కొబ్బరికాయ కొట్టేసి వస్తాను. సో 2 అమ్మవార్లు మమ్మల్ని రక్షించాలి కదా, మరి మా ఇల్లుని రక్షించాలి, మమ్మల్ని రక్షించాలి. సో మా ఇల్లు ఒక దగ్గర, మేము ఒక దగ్గర కాబట్టి 2 గుళ్ళకి వెళ్తాము. వెళ్ళేసి ఈ 2 రోజులు పూజ చేసుకొని వస్తాను నేను. అసలు ఎంత రష్ అంటే, నాకు ఇంకోటి ఏంటంటే ఈ గుడికి వెళ్ళిన తర్వాత చాలా పెద్ద కన్ఫ్యూజన్. అబ్బా, అమ్మవారిని చూస్తే అంత అందంగా ఉంది, అమ్మవారిని చూడడానికి నైవేద్యం పెట్టడానికి వచ్చిన లేడీస్ కూడా ఎంతో అందంగా, అసలు చూస్తుంటే కళ్ళు సరిపోవు అనుకోండి, అంత బాగుంటారు అందరూ.